భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఈ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకు తొలి మ్యాచ్ జరగనుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే ఈ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భారత్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ తిరిగి రానున్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ సమయంలో ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ 1.5 సంవత్సరం తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అనేక సందర్భాల్లో టీమిండియాకు బ్రహ్మాస్త్రంగా మారిన అతడు టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ కు పెద్ద డేంజర్ గా మారే అవకాశం ఉంది. ఆ బ్రహ్మాస్త్రం మరెవరో కాదు, రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఏడాదిన్నర తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి రానున్నాడు. డిసెంబర్ 22 చివరి టెస్ట్ ఆడాడు రిషబ్ పంత్. ఆ సమయంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల శ్రీలంక పర్యటనలో రిషబ్ పంత్ కూడా వన్డే జట్టులోకి ప్రవేశించాడు. ఇక ఇప్పుడు టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో రిషబ్ పంత్ 5వ స్థానంలో బరిలోకి దిగడం ఖాయం. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కూడా చూపించగలడు. టెస్టు క్రికెట్ లను రిషబ్ పంత్ వన్డే T20 తరహాలో బ్యాటింగ్ చేయగలడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక క్లిష్టమైన మైదానాల్లో టీమిండియా కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ కు పంత్ టీమిండియాకు కీ రోల్ పాత్ర పోషించడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్ బంగ్లాకు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. రిషబ్ పంత్ 33 టెస్టు మ్యాచ్ల్లో 43.67 సగటుతో 2271 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో రిషబ్ పంత్ అత్యుత్తమ స్కోరు 159.